ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఉదయం దాని దిగదాకమంటావా అటు వెళ్దామా అటు వెళ్దాం. ఆయనకైతే ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ లేదు. అరే బ్యాలెన్స్ లేని ఫోన్ ఎందుకు పెట్టుకుంటారు రా భయ్? కూడా ఆన్ చేయడం అయిందా లాస్ట్ హాస్పిటల్ కోసం రావడం.
ఈ పాట అంటే అర్థం నీకు. హలో యాడున్నావురా? ఏంటుకున్నావు? అవునా, ఇటు వస్తావేమో మరి. ఈ మనిషికి జమ చేసుకొని ఇంకా తెచ్చుకున్నామని. అరే పని ఉందన్నా రే. అరే వీడు అనుకున్నాను నిజంగా. అట్లయితేనే వస్తుంది. ఒక్క నిమిషంలో వస్తాను బ్రాండ్ కోసం. అక్కడ వచ్చినాక ఏం ఏదో గుంపు వస్తాడు ఏదైనా తాగలేదురా, తీరు 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 మందు బాటిల్ తీయరు. పైసలు ఏముంది? పైసలు తీరు అంటారు. వెళ్తే వచ్చి ఏమని ఇచ్చిన తాగిపిస్తున్నావా లేదు ఎక్కేమో ఇది ఏం లేదు ఇక. ఫస్ట్ నువ్వు తాగి తర్వాత తర్వాత నువ్వు కూడా రాత్రి రావడా నువ్వు నువ్వు రాత్రి హైదరాబాద్ పోతా నువ్వే. హైదరాబాద్ మస్తే పైసలు ఇప్పుడే వేయాలి అందరు. సరే సార్ అట్లయితే కానీ నీకు ఏదైనా దొరికింది అనుకో నాకు చెప్పాలి. ఇంకేం దొరికిందా నాకు చెప్పాలి. నీకేం తెలియదు అంటే ముగ్గురు చెప్పాలి నీకు మన దోస్తు. ముగ్గురు ఏదైనా సరే చెప్పుకోవాలి. సరేనా ఇప్పటి నుంచి సరేనా నాకు పోదాం. చెప్పింది అర్థమైంది కదా, ప్రతిది ఏదైనా సరే మనం ముగ్గురం షేర్ చేసుకోవాలి అంతే. సరేనా ఏ విషయం మనం ముగ్గురం షేర్ చేసుకోవాలి. పెద్ద కూర్ల సమస్య కానీ చేసుకోవాలి. అరే నాకు చెప్పిన ఏదైనా మీకు చెప్తాను నేను. ఇక్కడ ఏదో ఉంది. శ్రీకాంత్, ఇక్కడ ఏదో బుక్ ఉందిరా. చూడు ఏం బుక్ అది. తొందరగా ఇంకేసేపు రా బాబు, తొందరగానే ఇంకేసేపు. 25 years క్రితం దేవుని గుడి నుంచి ఉంది. అరే బుక్ కావాలా నాకు. నువ్వు దేవుళ్ళని నమ్మురా, దేవుళ్ళను అభిజ్ఞ అడు. అరే ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. అద్దు అవసరం లేదు. అరే ఏం తీసుకుంది వద్దు పాయిగా అయిపోయింది. ఎందుకో కావాలి కదా తీసుకెళ్తాం పారా. వద్దు ఇదేంది ఇప్పుడు కల్లోకి వచ్చింది. ఏదో ఉంది ఆ బుక్లో, వెళ్ళి తెచ్చుకుందాం అంటాం.
సరే మరి వెళ్తా. అర్ను, ఓయ్. అవును, వీడు అప్పుడే వద్దన్నారు వీళ్ళు, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్తే. సర్లే, నేను ఒక్కనే వెళ్తా మరి. ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? ఎక్కడైంది? కొంపదీసి మన గ్యాంగులను ఎవడైనా తీసినంటావా? అయినా వాళ్ళకేం అవసరం బుక్? దీని అమ్మ జీవితం బోర్ కొడుతుంది, ఏం చేయాలి? ఆ బుక్ తెచ్చా కదా, అవును, కానీ ఆ బుక్ చదువుదాం ఒకసారి. ఏముంది ఈ బుక్లో అసలు? రాత్రి కల్లో వచ్చింది. ఇది 1885 సంవత్సరం. నా పేరు నిల్సీ. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఈ గుడి గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం రాజులు ఈ గుడిని పరిపాలించేవారట. ప్రతి ఏడాది ఘనంగా పండుగలు చేసేవారు. కానీ కొన్ని రోజుల తరువాత ప్రజల నుండి నిధిని దోచుకొని ఆ గుడి కింద దాచినట్లు నాకు తెలిసింది. నేను వెంటనే ఒక పెద్దాయన దగ్గరకు వెళ్ళి అడిగాను, అవును బాబు, ఈ గుడి కింద నిధిని దాచిపెట్టారు అన్నమాట నిజమే. కానీ దానికోసం ఎందరో వెళ్ళారు. వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కానీ నువ్వు మాత్రం వెళ్ళకు అని ఆ పెద్దాయన నాతో చెప్పాడు. నేను అవి ఏం పట్టించుకోకుండా మరో రోజు బయలుదేరాను. ఆ గుడి లోపలి కిందికి వెళ్ళాను. వెళ్తుండగా నాకు ఒక పెద్ద ద్వారం కనిపించింది. దానిని తెరవడానికి ట్రై చేశాను, కానీ అది ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు. బయటకు వచ్చాక దాని గురించి తెలిసింది ఏమిటంటే, ఆ గుడికి ఎవరైనా సరైన వ్యక్తులు వచ్చినట్లు తెలిస్తేనే ఆ గుడి తలుపులు ఓపెన్ అవుతాయట. ఈ బుక్ చదివిన వారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఆ తలుపు తెరుచుకుంటే ఆ నిధి మీకు దొరుకుతుంది. అసలు ఇది నిజమా అబద్ధమా అస్సలు నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ ఇదంతా విన్నాక నాకు నిజమే అని అనిపిస్తుంది. నిజంగానే నిధి ఉంటుందా లేదా? అయినా ఇవన్నీ ఈ రోజులలో మూఢనమ్మకాలు అనిపిస్తుంది. బట్ నేను దేవుడినే నమ్మను. ఇది ఎలా నమ్ముతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా సరే రేపే నా ప్రయాణాన్ని మొదలు పెడతాను.
రే పిచ్చిగా లేచిందా మూఢనమ్మకాలు నమ్మవేమో కదా నువ్వు బుక్ చదివినోడేందో నువ్వు పోవుడేందో లేదురా మన దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు వెళ్ళాల్సిందే లేదు వెళ్ళాల్సిందే. వద్దురా నేను చెప్పింది నువ్వు వద్దు అరే ఒక్కసారి నా మాట నువ్వు ఒకసారి నిజంగానే ఉంటే నిధి వద్దురా అవన్నీ డ్రామాలు నిధి నిజంగానే ఉంటే ఒకసారి ఉండదురా. అరే ఒక్కసారి నా మాట నువ్వు వెళ్దాం. టైం వేస్ట్ మేము వేస్ట్ అయినా అనకు నువ్వు. వెళ్దాం, వెళ్ళినాక చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒకసారి వెళ్దాం రే, ఒకటే సరే ఒకసారి ఒకవేళ నిజం కావచ్చు. అరే అరే నేను చెప్తే నమ్మతలేవు. సరే నిజమే కావచ్చు. సరే రేపు పోదాం కానీ. పోదాం కదా, ఖచ్చితంగా పోదాం. సరేరా పెట్టుకున్నాం. ఏది మర్చిపోలే కదా. మర్చిపోలే ఆయన ఇప్పుడు అవసరం అంటావు మన మోడు. అరే రారా భయ్, నేను చెప్తా. మనకే నిధి దొరికితే ఎట్లుంటుంది. ఇదిగో చూడు, నిధి కూడా మన చేతికి దొరకాలే. పిచ్చిగా లేచిందారా నీకు? అరే పిచ్చి తర్వాత పోయి నువ్వు చూడు, నిధి దొరికినాక మన రేంజ్ చూడు, మన కథ చూడు, మన లెక్క చూడు, మన లైఫ్ మొత్తం సెట్. దిమాగ్ ఖరాబ్ అయిందిరా నీకు, దిమాగ్ ఖరాబ్ అయింది మొత్తం. నిధి నిధి అని నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. నువ్వే ఊహించుకోరా పోయి, నిధి కూడా దొరికితే మన కథ. ఏమో రాబోయ్ ఆడ లేకపోవాలే చూడు. అమ్మయ్యా ఎట్లా అట్లా చేసి గుడి దగ్గరికి అయితే ఏరుకున్నాం రా భయ్. దొరికినాం కరెక్టే, మనకు పోయే దారి ఎక్కడ ఉంటుందో ఏమో, అదే బాధ నాది. లోపలికైతే వెళ్దాం పద. అవునరా, ఇటు సైడ్ ఉంటుందా? నాకు తెలిసి ఇటు సైడ్ ఉందా. ఒకసారి నువ్వు ఇటు సైడ్ వెళ్ళి చూపు. ఏడుందిరా పోయి, సరే లేదు. ఒకసారి ఇట్లా బుక్ ఒకసారి ఇందులో ఏమన్నా మనకు తెలుస్తుంది, వచ్చినా తెలుసు. దారి లోపల వెడమ వైపు ఉండొచ్చా, ఇటు సైడ్ ఉండదు నాకు తెలిసి. ఆ లోపల సైడ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఉండొచ్చు అయితే ఒకసారి లోపలికి వెళ్దాం పద. సరే వెళ్దాం. అమ్మ మొత్తం చీకటిగా ఉంది రగ్గది. బ్యాక్ సైడ్ నుంచి అన్న వచ్చింది కదా. వీళ్ళు నిజంగానే గుడి లోపలికి వెళ్ళారా, అసలు నిధి దొరికిందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.